అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ నాయకులు చాలామంది లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కుని జైల్లో ఉన్నారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు దాంట్లోంచి ఎలాగైనా సరే ఏదో విధంగా బయటకు రావాలి, ఏదో రకంగా బెయిల్ రప్పించుకోవాలని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క కమల్ హాసన్లా తయారయ్యి నానా రకాల డ్రామాలు వేస్తున్నారు. వీళ్ళందరిలోని అసలైన కమల్ హాసన్ ఎవరైనా ఉన్నారంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఈయన చేసిన డ్రామాలు ఇంకెవరు చేసి ఉంటారు. నేను అసలు మద్యమే ముట్టుకోను, మద్యం ముట్టుకోలేనని నేను ఎలా లిక్కర్ స్కామ్ చేస్తాను, దానికి నాకు సంబంధం లేదని అసలు లాజిక్ లేని సమాధానాలు చెప్పేవాడు. అంతేకాకుండా విచారణకి ఎప్పుడు తీసుకెళ్ళినా సరే జైలు బయట గేటు వద్ద నుంచి ఇంకా బండి ఎక్కేంత వరకు కూడా నానా రచ్చ, బెదిరించడం, మీ అంతు చూస్తాను అది ఇదని బెదిరించడం. ఇంకొకసారి ఏమో నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడేమో శాపనార్థాలు పెట్టడం, నేను ఉండలేకపోతున్నాను అది ఇదని చెప్పేసి నానా రకాల హడావిడి చేశారు. ఆ నానా రకమైన హడావిడి తట్టుకోలేక కోర్టు కూడా గట్టిగా ముట్టికాయలేస్తుంది, మీరు ఇలాగ కనుక వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని. దాంతో సైలెంట్ అయ్యాడు. కానీ డ్రామాలు వేయడం మాత్రం ఆపలా. నాకేమో హెల్త్ బాగాలేదు, నాకు నడుము నొప్పి బాగా ఎక్కువైపోయింది, సో దానివల్ల నాకు ప్రకృతి వైద్యానికి వేరే చోటుకి వెళ్ళాలి, నాకు బయలు ఇవ్వండి అని. అంటే నాకు ఇక్కడ ఇచ్చిన మెడిసిన్ నాకు సరిపోవట్లేదు, ప్రకృతి వైద్యం పేరుతో బయటికి వెళ్ళిపోతాను, అక్కడ ఎంజాయ్ చేస్తానని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పాడు. కానీ మన వాళ్ళు అంతలాగా గుడ్డోళ్ళు కాదు కదా, కనీసం విచక్షణ లేకుండా నమ్మేరు కదా, ఏది కూడా గుడ్డిగా నమ్మరు. సో ఈయన ఇలాగే నాటకాలు వేస్తున్నారని చెప్పేసి ఆయన అడిగింది దీనికి కూడా నిరాకరించడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఇంకో కొత్త డ్రామాతో వచ్చాడండి ఈయన. ఏమని, నేను వెంకటేశ్వర స్వామి మాల వేసుకుంటాను, నాకు బెయిల్ ఇవ్వండి. బుద్ధుందా అసలు? ఈయన వెంకటేశ్వర స్వామి మాల వేసుకుంటాడంట, దానికి బెయిల్ ఇవ్వాలంట. కనీసం వెంకటేశ్వర స్వామి మాల కాదు కదా, ఆయన పేరు తెలుసుకునే అర్హత కూడా ఈయనకు ఉండదు. ఎందుకంటే తుడాలో వచ్చిన మొత్తాన్ని చాలా వరకు ఆయన కొడుకు ఏం చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఇలాంటి డ్రామాలు వేస్తున్నాడు. అంటే జైలు నుంచి బయటకు వెళ్ళడానికి దేవుని కూడా అడ్డు పెట్టుకుంటున్నారు వీళ్ళు. చూడండి, గుర్తుపెట్టుకోండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎవరితోనే పెట్టుకోవచ్చు, కానీ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసి మీ స్వలాభం మీరు చేకూర్చుకుందాం అనుకుంటే మాత్రం అది ఎప్పటికీ కూడా సక్సెస్ అవ్వదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీ నాయకుడు వాళ్ళ తండ్రి గారే, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారే వెంకటేశ్వర స్వామితో ఎందుకు 7 కొండలు ఎందుకు 3 కొండలు చాలన్నారు. తర్వాత ఏమైంది అందరికీ తెలుసు. దాని తర్వాత తిరుమలలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత అన్యాయం జరిగిందో, అసలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా ఆ లడ్డూలో కల్తీ నెయ్యి వాడడం కావచ్చు, ఇతరితర వ్యవహారాలన్నీ చేసి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ముందు నుయ్యి వెనక పోయి ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక కేసు. అంతెందుకు, నేను యూరప్ వెళ్తున్నాను, నేను పర్యటన చేయడానికి వెళ్తున్నానంటే పర్మిషన్ తీసుకున్నారు, కానీ వచ్చాక కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి సిబిఐ ఆదేశం అయితే ఇచ్చింది. సో వెళ్ళినా సరే మళ్ళీ ఇక్కడికి వచ్చి విచారణ అయితే తప్పదు. అధికారంలో ఉన్నప్పుడు వేలకు వేలు ఎంత దోచుకున్నా దేవుడితో పెట్టుకుంటే మాత్రం ఎప్పటికప్పుడు గట్టి దెబ్బ పడుద్ది. ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామి మాల వేసుకుంటాను, నాకు ఇవ్వండి అంటే అది వీలు కాదు. మీ మాటలు మీ డ్రామాలు విని ఎవ్వరు మోసపోరు. మరొకసారి గుర్తు చేసుకోండి, ప్రజలు అధికారాన్ని ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, మీరు సుఖపడడానికి మాత్రం కాదు. ఈయన దీని గురించే కాదు, నేను జైల్లో ఉండలేకపోతున్నాను, నాకు దోమలు ఎక్కువ కొడుతున్నాయి, నాకు నానా రకాల కంప్లైంట్స్ ఉంటాయి. జైల్లో నాకు దోమలు ఉంటాయి, అన్నీ అవి ఇవి అన్నీ ఉంటాయి. మీ ఇంటికాడ ఉన్నట్టు పార్క్ హయాత్లో రూమ్ ఉన్నట్టు ఉండదు. అలా ఉంటే దాన్ని జైలు అనరు. బాగా ప్రజల దొమ్ముని అడ్డదిడ్డంగా దోచేసుకుని లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బుని, ప్రజల దగ్గర దోచుకున్న డబ్బుని ప్రజలకే పంచిపెట్టి, అంటే ఓట్లకి డబ్బులు ఇచ్చే కార్యక్రమంలో ఎంత అలాంటి మీ పాత్ర ఉందో అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఆ సేవ చేసుకుంటాను, ఈ సేవ చేసుకుంటాను అంటే మాత్రం ఎవరు వినే ప్రసక్తే లేదు. ఎక్కడైనా సరే మీ డ్రామాలు కట్టిబెట్టి మీకు తెలిసింది సిట్టు వాళ్ళకి కనుక సరిగ్గా చెప్తే కనుక మీకు పడాల్సిన శిక్ష మరి అంతకన్నా పడుద్దో, లేదంటే నెక్స్ట్ ఏం జరుగుద్దో న్యాయం చట్టం చూసుకుంటే. అంతేగాని నేను దేవుడిని అడ్డు పెట్టుకుని నేను వెళ్ళిపోతాను అనుకుంటే మాత్రం చట్టం న్యాయం ఊరుకోవు, ఆ దేవుడు అసలే ఊరుకోడు. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.